అందరికీ నమస్కారం. చీకటి దీపాలు రచన తురగా జయశ్యామల్ గారు. చదువుతున్నది దేవి. చూడగానే తప్పకుండా లైక్ చేయండి. కాంతారావు పచ్చగడ్డి పరకలు పీకుతూ మెల్లగా చెప్పాడు. అన్నీ నేను ఆలోచించే ఒక నిర్ణయానికి వచ్చాను కాంతారావు గారు. ఇన్నాళ్ళు మా అన్నయ్యలు వదినలు మా బాధ్యత వాళ్ళు తీసుకోలేదు. అలాగే నేను మీ పక్కన నిలబడి మీతో పాటుగా ఆ బాధ్యతలన్నిటిలోనూ భాగం పంచుకుంటాను. వాళ్ళు మన నీడలో పెరిగి వృద్ధిలోకి వస్తే ఎవరంతటి వారైతే అంతకంటే కావాల్సింది ఏముంటుంది చెప్పండి. మనిషి అయి పుట్టాక కొన్ని బాధ్యతలు కర్తవ్యాలు ప్రతి వాళ్ళు నెరవేర్చక తప్పదు. ఇంకా ఈ జీవితానికి వివాహం అనే అదృష్టమే లేదనుకున్నాను. ఆ భాగ్యం కల్పిస్తానంటే అంతకంటే కావాల్సింది ఏముంది నాకు. కరుణ కళ్ళల్లో నీళ్లు నిలిచాయి అనుకోకుండా. కరుణ తొందరగా కుడి చేయి తన చేతుల్లోకి తీసుకున్నాడు కాంతారావు. అలా ఎందుకు అనుకున్నారు కరుణ? చెప్పానుగా, నా స్వార్థం కోసమే మిమ్మల్ని వివాహం కోసం అడిగాను. స్వార్థంతోనైనా ఒక మంచి పని చేస్తున్నారుగా. ఏదో ఒక లోపం ఉన్నవాళ్ళు, అందవిహీనంగా ఉన్నవాళ్ళు ఆనందంగా బ్రతకడానికి అనర్హులు అని అనుకునేదాన్ని. కానీ కాదని తెలిసిపోయింది. ఎంత ఆనందంగా ఉందో చెప్పలేను. నా పక్కన మీరుంటే ఎటువంటి బాధ్యత అయినా మీతో పాటు అవలీలగా నేను భరిస్తాను. అలాగని మీకు మాటిస్తాను. కరుణ అలా అని అతని చేతిలో చేయి వేసింది. చాలా సంతోషంగా ఉంది కరుణ. మీరింత తొందరగా అంగీకరిస్తారు అని అనుకోలేదు. అసలు ఈ నిర్ణయం మా నాన్నగారు ఉండగానే జరగాల్సింది అని. కరుణ ఇంకొక మాట, మన ఇరువురి ఆర్థిక పరిస్థితి ఒకటే కనుక మన వివాహానికంటూ మనం ఆడంబరంగా ఏమీ ఖర్చు పెట్టకూడదు. నా తరఫున నేనే పెద్దవాడిని అనుకో, మీ వాళ్లకు రాయి. మరీ అనామకంగా ఏ సివిల్ మ్యారేజో కూడా వద్దు. తిరుపతి కొండపైన భగవంతుడి సన్నిధానంలో క్లుప్తంగా మన వివాహం అయిపోవాలి. నీకు ఇష్టమేనా? తప్పకుండా. నిజమే. మన మనసులు కలిసి 10 కాలాల పాటు మన జీవితాలు సాగిపోవాలే కానీ ఆడంబరత వద్దు. మా అన్నయ్యకి రాసి పిలిపిస్తాను. తప్పకుండా మన వివాహం తిరుపతిలోనే జరగాలి అని చెప్తాను. మిగతా విషయాలు వాళ్ళు చూసుకుంటారు అంది కరుణ. కరుణ, నాకు కూడా చాలా సంతోషంగా ఉంది. నేను కోరుకున్నట్టుగా నా జీవితం సాగిపోబోతోంది. నీ సహకారంతో మా చీకటి జీవితాలకి నువ్వు వెలుగు కాబోతున్నావు, దీపం కాబోతున్నావు. చాలా సంతోషంగా ఉంది. కాంతారావు స్వరం విచిత్రంగా పలికింది. నాకు మాత్రం నా జీవితంలో చీకటి తప్ప వెలిగే లేదనుకున్నాను. కానీ నా చీకటి జీవితానికి మీరు దీపం అవుతానని అంటున్నారు. ఇంకేం కావాలి? అవును కరుణ, మన చీకటి జీవితాలకి ఒకరికొకరం దీపాలు అవుదాం. పదండి, ఇంటికి వెళ్దామంటూ లేచాడు కాంతారావు. కరుణ కూడా లేచి అతన్ని అనుసరించింది. ఇద్దరి మనసుల్లోనూ ఏదో తృప్తి, మరేదో సంతోషం. ఆ రెండు నిండిపోయి మాటలు కరువైపోగా మౌనంగా ఒకరి పక్కన ఒకరు నడుచుకుంటూ బస్టాప్ వైపు సాగిపోయారు కరుణ, కాంతారావులు. కథ సమాప్తం. ఈ నవల మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను. మరొక కొత్త నవలతో మీ ముందుకు వస్తాను. అప్లోడ్ చేయగానే చూడండి. చూడగానే లైక్ చేయండి. అలాగే ఎండ్ స్క్రీన్లో ప్లేలిస్టులు పెడతాను. దయచేసి ప్రతి ప్లేలిస్ట్ ఓపెన్ చేసి చూడండి. లైక్ చేయడం మర్చిపోకండి. మీ అమూల్యమైన సపోర్ట్ని నాకు తెలియచేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్.